హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రాజు బయట నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రూప రాజుని చూసుకుంటూ నవ్వుకుంటూ అలా అక్కడికి వచ్చేస్తుంది. రాజుని చూసి రాజు అని పిలుస్తుంది. రాజు వెనక్కి తిరిగి చూసేసరికి రూప గట్టిగా హక్ చేసుకుంటుంది. ప్రేమగా రాజుని గట్టిగా హక్ చేసుకొని చాలా సంతోషపడిపోతూ థ్యాంక్స్ రాజు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటే, ఎందుకు అమ్మాయి గారు అంటే, నేను ప్రతిసారి నాకు ఏదైనా కావాలి అన్నప్పుడు, ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను చెప్పకుండానే నువ్వు నాకు ఆ అవసరాన్ని తీర్చేస్తావు రాజు. అందుకనే రాజు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు ప్రతిసారి నన్ను సేవ్ చేస్తావు, నాకు హెల్ప్ చేస్తావు రాజు. నాకు తెలియకుండానే, నేను నిన్ను అడగకుండానే నాకు చేసేస్తున్నావు చూడు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రాజు. థ్యాంక్ యూ సో మచ్ రాజు అని అంటే, అప్పుడు రాజు ఇక అది నా బాధ్యత అమ్మాయి గారు అని అంటాడు. ఇక అప్పుడే రూప మొహం చూసి నవ్వుతూ ఉంటే రాజు నుదుటన ముద్దు పెట్టుకుంటాడు. ఇక సరే, నేను వాళ్ళని డ్రాప్ చేయాలి అమ్మాయి గారు, నేను వెళ్ళాలి అని అంటే, సరే రాజు అని అంటే, సరే బాయ్ అని అంటూ ఇక ఇలా వెళ్ళపోతే మళ్ళీ రాజు అని పిలుస్తుంది. అప్పుడు రూప రాజు అని పిలవగానే వెనక్కి తిరిగి చూస్తాడు రాజు. థ్యాంక్స్ రాజు అని అంటే, ఇట్స్ ఓకే అమ్మాయి గారు అని అంటూ నవ్వుకుని ఇంకా రాజు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇక నిద్రపోతారు. విరూపాక్షి పడుకొని ఉంటుంది. ఇక అప్పుడు విరూపాక్షిని చూసి రూప అలాగే నిద్రపోతుంది. ఇక రూప అలా పడుకుంటుంది. విరూపాక్షికి ఇంకా నిద్రలో వీళ్ళు గుర్తొచ్చేస్తూ ఉంటారు. దీపక్, విజయాంబిక ఇద్దరు గుర్తొస్తారు. ఇక వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని ఇంకా నిద్రలో అలా తలని కదుపుతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నిద్రలో గుర్తొచ్చేసి చంపేస్తాను, సంతకం పెట్టు అని చంపేస్తాము అని ఏంటో ఇలా బెదిరించిన మాటలన్నీ గుర్తొచ్చి ఇలా గట్టిగా అరిచేసి పైకి లేచి కూర్చుంటుంది. అలా కూర్చొని టెన్షన్ పడుతూ వాళ్ళు ఉన్నారేమో, పక్కన చంపుతారేమో అని భయపడుతూ అటు ఇటు చూసేసరికి పక్కన రూప కనిపిస్తుంది. రూపని చూడగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రూప ఇక్కడుందేంటి, రూప ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటుంది. అలా అనుకుని అంతకుముందు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. విరూపాక్షి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు వెంట పడితే ఇంకా తప్పించుకోపోయి కార్కి యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోతుంది. ఇంకా అంతవరకు తనకి గుర్తుంటుంది కదా, అంటే అప్పుడు అది గుర్తు తెచ్చుకొని విరూపాక్షి ఇలా అనుకుంటుంది, అంటే నాకు రూప నన్ను కాపాడిందన్నమాట, అక్కడ నా కూతురు నాకు కాపాడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందా అని అనుకుని విరూపాక్షి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రూపం చూసి దగ్గరగా తల మీద చేయి పెట్టి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా నీకు ఒక్కసారి జన్మనిచ్చాను, నువ్వు నాకు మాత్రం ఎన్నిసార్లు పునర్జన్మనిస్తావమ్మా, నేను ఆపదలో ఉండి చావులో ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చి నువ్వు నన్ను కాపాడుతున్నావమ్మా అని అంటూ ఇలా విరూపాక్షి ఇంకా రూప తల మీద చేయి పెట్టి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక నువ్వు ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉన్నావు, నా కోసమే నువ్వు పుట్టావు, అసలు నేను నిన్ను కన్నానే కానీ నీకేమీ చేయలేకపోయాను, కానీ నువ్వు నన్ను ప్రతిసారి కాపాడుతూనే ఉన్నావు రూప. అయినా నువ్వు నా ఒళ్ళో పడుకోవాలని నీకు ఎన్నిసార్లు అనిపించలేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ప్రతిసారి నీ విషయంలో నేను బాధపడ్డానమ్మా, ఏడవని రోజంటూ లేదు అని అలా అంటూనే ఇంకా పైకి లేచి రూప అలా పడుకొని ఉంటుంది కదా, ఇంకా రూప తల తీసి తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఇంకా రూపని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇలా బజ్జు కొడుతూ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ రూప, నాకు నిన్ను కన్న రోజు కంటే కూడా ఇప్పుడు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నీతో ఇలా ఉండటం, నీతో ఇలా నువ్వు నన్ను కాపాడటం, నీకు నేను ఇలా పడుకోబెట్టుకొని సేవలు చేసుకుంటున్నా, ఇది చాలమ్మా నాకు ఈ జన్మకి అని అంటూ ఇంకా విరూపాక్షి ఏడుస్తూ బాధపడుతూ ఇంకా రూపని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. ఇక విజయాంబిక, దీపక్ ఇద్దరు బయట ఉంటారు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, రే దీపక్, అది విరూపాక్షి తప్పించుకుంది, నాకు అది దొరికేదాకా నిద్ర కూడా పట్టేటట్టు లేదురా అని అంటే, నాకు కూడా అలాగే ఉంది మమ్మీ, చేతుల దాకా వచ్చి జారిపోయింది, నాకు చాలా కోపంగా ఉంది, ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాను అని అంటే, ఏం చేస్తాంరా, చివరి దాకా వచ్చి ఇలా మిస్ అయిపోయింది అని అంటూ ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బయట నుంచని ఇక అప్పుడే విరూపాక్షి రూపతో కాసేపు మాట్లాడి తనని ప్రేమగా చూసుకొని ఇంకా మెల్లగా రూపని పడుకోబెట్టి బయటికి లేచి అలా వస్తూ ఉంటుంది. ఇంకా అలా బయటికి వచ్చి నేను తప్పించుకోవాలి, వెళ్ళిపోవాలి అని అనుకుంటూ బయటికి వచ్చేస్తుంది. అలా వచ్చేసరికి విరూపాక్షి వస్తూ ఉండటం దీపక్, విజయాంబిక బయటే ఉంటారు. అది చూసుకోకుండా విరూపాక్షి బయటికి రాగానే ఇంకా అక్కడ సూర్యప్రతాప్ పడుకొని ఉంటాడు. సూర్యప్రతాప్ని చూసి విరూపాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే సూర్యప్రతాప్ దగ్గరగా వచ్చి నిలబడి ఇలా మాట్లాడుతూ ఉంటుంది, మీరు సూర్య, నువ్వు ఇక్కడున్నావా సూర్య, నిన్ను చూసి ఎన్ని రోజులైంది, ఎంతకాలమైంది నిన్ను
ఇంత దగ్గరగా చూసి అని అంటూ బాధగా ఇలా మాట్లాడుతుంది. సూర్య, నీతో మాట్లాడాలి, నీతో ఎన్నో విషయాలు చెప్పాలి సూర్య. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు సూర్య, నిన్ను చంపాలని చూస్తున్నారు. నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం వాళ్ళే సూర్య. అసలు వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఇలా చేస్తున్నావు. నాకు చాలా బాధగా ఉంది సూర్య. మన ఇద్దరిని విడదీసి మన జీవితాలని నాశనం చేసింది సూర్య. తన గురించి తెలుసుకోకుండా వాళ్ళని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు సూర్య. నీతో మాట్లాడాలి, నీతో అన్ని విషయాలు చెప్పాలి సూర్య అని అంటూ సూర్యప్రతాప్తో ఇలా మాట్లాడుతూ ఇలా చేతిని సూర్యప్రతాప్ని ఇలా ముట్టుకోబోతూ ఉంటుంది. ఇక అప్పుడే వెనక నుంచి దీపక్ జాంబిక వచ్చేసి సూర్యప్రతాప్ని ముట్టుకోకముందే విరూపాక్షిని ఇలా నోరు మూసేసి చేతులు గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి ఇద్దరు లాక్కెళ్ళిపోతారు. ఇక అప్పుడు చాలా కష్టపడుతుంది సూర్యప్రతాప్ని ముట్టుకోవటానికి. అయినా ముట్టుకోకుండా తీసుకొని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. గదిలోకి స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా గట్టిగా ఇలా విరూపాక్షిని ఇలా లోపలికి లాక్కెళ్తారు. ఇక అప్పుడు విరూపాక్షి వదలండి వదలండి అని ఎంత ట్రై చేసినా వదిలిపెట్టరు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు, చూడు నిన్ను మర్యాదగా చెప్తున్నా, సైలెంట్గా ఉండు అని దీపక్ అంటాడు. ఇక అప్పుడే నన్ను వదలండి వదలండి అని అంటే నోరుకెళ్ళి చేయి తీసేసేసరికి గట్టిగా అరుస్తుంది. సూర్య సూర్య అని చెప్పి అరుస్తూ ఉంటే, ఏయ్ అరవకు, నువ్వు ఎంత అరిచినా ఇక్కడ నుంచి ఒక ముక్క కూడా బయటికి వినిపించదు, నువ్వు ఎంత అరిచినా వేస్టే అని అంటూ విజయాంబిక అంటుంది. ఇక అప్పుడే విరూపాక్షి అలా చూస్తూ ఏడుస్తూ, నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళాలి, సూర్యతో మాట్లాడాలి, నన్ను వదిలిపెట్టండి అని అంటూ ఉంటే, ఏంటి నిన్ను వాడితో కలపటానికా ఇన్ని రోజులు దూరం చేసింది, మిమ్మల్ని ఇద్దరిని విడతీయటానికేనే ఇన్ని రోజులుగా దూరం చేసింది, మళ్ళీ ఇప్పుడు వాడితో మాట్లాడతా అంటావేంటి, మాట్లాడతా అంటే పంపిస్తాను అనుకుంటున్నావా అని విజయాంబిక అంటుంది. అలా అనేసరికి, మేము ఏం అన్యాయం చేస్తాం, ఎందుకు మమ్మల్ని ఇలా దూరం చేసి ఇలా బాధ పెడుతున్నావు, నీకు ఏం వస్తుంది నన్ను ఇలా చేస్తే అంటే, నీ ఆస్తి కావాలి, ఈ ఆస్తికి సంతకాలం పేపర్స్ మీద సంతకాలు చెయ్యి అని అంటే, ఇక అప్పుడే దీపక్ చూసి సంతకాలు చెయ్యి మర్యాదగా చెప్తున్నా కదా చెయ్యి అని అంటే, నేను చేయను అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు చెయ్యవు, సంతకాలు చెయ్యు అని అంటే, లేదు మీ గురించి నేను రూపకి మొత్తం చెప్పేసిన, మొత్తం అంతా తెలిసిపోయింది, మీ గురించి మొత్తం బయటపడిపోయింది అని అంటూ విరూపాక్షి అంటూ ఉంటే, నువ్వు ఏం చెప్పినా సరే ఏం చేసినా సరే ఈ సంతకాలు పెట్టిన తర్వాతనే ఏం చేసినా నువ్వు చేసుకో అని అంటూ విజయాంబిక అంటూ ఉంటుంది. లేదు నన్ను వదిలిపెట్టండి, ఆయన దగ్గరికి వెళ్తాను మాట్లాడతాను అంటే, వెళ్ళటం కుదరదు, ఫస్ట్ సంతకం పెట్టు అని అంటే, నేను పెట్టను అని అంటూ ఆ పేపర్స్ని విసిరి కొట్టేసరికి విజయాంబిక లాగి చంప మీద ఒకటి కొడుతుంది. కొట్టేసరికి తల తిరిగి ఇలా పడిపోతే దీపక్ పట్టుకుంటాడు. ఇక ఇలా కూర్చోబెట్టు అని చైర్లో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేస్తారు. అలా కట్టేసి ఇంకా అప్పుడే, ఎలా మమ్మీ ఇప్పుడు ఇది ఇలా పడిపోయింది అంటే, ఇప్పుడు మన చేతుల్లో ఉంది కదరా, ఇంకెక్కడికి తప్పించుకోవటానికే లేదు, దీని చేత ఎలాగైనా స్పృహ వచ్చినాక సంతకాలు పెట్టించుకుందాం అని అనుకుంటే, మరి ఇప్పుడు రూపకి అంత తెలుసని చెప్తుంది కదా మమ్మీ, ఒకవేళ ఇది వాళ్ళ అమ్మ అని తెలిసిపోయిందంటావా అని అంటే, ఇక అప్పుడు విజయాంబిక కూడా కంగారు పడుతూ, నాకు అదే అనుమానంగా ఉంది అని అంటే, నాకు తెలిసినట్టుగా అనిపించట్లేదమ్మా, ఎందుకంటే ఒకవేళ తెలుసుంటే రూప ఈ పాటికి గొడవ చేసేది, ఇంకా అంత తెలిసేది కదా, ఒకవేళ తెలిసినా ఇంకా ఇంట్లోకి తీసుకురాదు, ఎందుకంటే మావయ్యకి తనంటే చాలా కోపం కాబట్టి ఇంకా తనని తీసుకొచ్చే సాహసం చేయదు, తీసుకొచ్చింది అంటే రూపకి వాళ్ళ అమ్మ అని తెలియదు, అందుకే తీసుకొచ్చింది, నువ్వేం కంగారు పడకు అని అంటూ దీపక్ అంటాడు. ఇక అప్పుడే విజయాంబిక సరే దీపక్ అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా బయటికి విరూపాక్షిని కట్టేసి బయటికి వచ్చేస్తారు. అప్పుడు విరూపాక్షిని లోపలికి తీసుకొచ్చినప్పుడు సూర్య అని అరుస్తుంది కదా, సూర్యప్రతాప్కి కూడా నిద్రలో గుర్తొచ్చేస్తుంది. గట్టిగా సూర్య అని అరిచినట్టుగా వినిపించి పైకి లేచి విరూపాక్షిని చూస్తూ ఉంటాడు, అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. అప్పుడు వెతుకుతున్నప్పుడే వీళ్ళు లోపలికి తీసుకెళ్తారు. అలా చాలాసేపు ఆలోచించి మళ్ళీ సూర్యప్రతాప్ పడుకుంటాడు. ఇక కాసేపటికి రూపకి మెలకు వచ్చేస్తుంది. అంటే తనకి నిద్రలో ఇలాగే అనిపిస్తుంది, విరూపాక్షి గురించి ఇంకా తనని చంపేస్తున్నారు, దీపక్ విజయాంబిక చంపుతున్నారు అని చెప్పిన మాటల్ని ఇంకా అవన్నీ గుర్తొచ్చేసి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. పక్కన చూసేసరికి అక్కడ విరూపాక్షి కనిపించదు. విరూపాక్షి కనిపించకపోయేసరికి కంగారు పడుతూ, ఇదేంటి ఈవిడ ఎక్కడికి పోయింది, అసలు అలా ఎలా పోయింది అని అనుకుని రూప కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రూప కంగారు పడుతూ అటు ఇటు చూసినా సరే కనిపించట్లేదు కదా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఇంకా అంతా వెతుకుతుంది, ఎక్కడా కనిపించదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా
సూర్యప్రతాప్ వీళ్ళు లేచి ఉంటారు. ఇక అప్పుడు రూప కంగారుగా ఇప్పుడు ఒకవేళ విరూపాక్షి అత్తయ్య దీపక్ వాళ్ళు ఏమైనా చేశారా ఇప్పుడు తెలుస్తుంది అనుకొని రూప కంగారు పడుతూ బయటికి వచ్చి మొత్తం అంతా వెతుకుతూ అటు ఇటు చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే దీపక్ విజయాంబిక ఏమీ తెలియనట్టుగా వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చొని మందరం కాఫీ తీసుకురా అని అంటూ ఉంటే సూర్యప్రతాప్ ఇలా అంటాడు, మందరంకి ఒంట్లో బాగాలేదు కదక్క, సుమ తెస్తుందిలే అని అంటే ఇంకా అప్పుడే సరే మందరం తీసుకురా అంటే మందరంకి బాగాలేదని చెప్పాం కదక్క అని అంటే ఇక అప్పుడే రూప వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసి ఇలా అనుకుంటుంది, ఇక అత్తయ్యకి దీపక్కి ఆవిడ గురించి తెలిసినట్టు లేదు, అలా కనిపించట్లేదు అని రూప ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సూర్యప్రతాప్ రూప దగ్గరికి వచ్చి అమ్మ రూప ఏంటి మందరంకి ఎలా ఉంది ఇప్పుడు అని అంటే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆవిడ కనిపించట్లేదు నాన్న అని అంటుంది. ఒక్కసారిగా అలా అనేసరికి సూర్యప్రతాప్ ఆవిడ ఎవరు కనిపించట్లేదు, నేను మందరంకి బాగాలేదని అడుగుతుంటే నువ్వు ఎవరి గురించో చెప్తావేంటి అని అంటే అది నాన్న అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు దీపిక ఇద్దరు రూప వైపు సీరియస్గా చూస్తూ నువ్వు ఎంత కాపాడాలి అనుకున్నా మీ అమ్మని వదిలిపెట్టమే చంపేస్తాం అన్నట్టుగా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళ మనసులో తిట్టుకుంటూ రూప వైపు నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. రూప కవర్ చేయలేక ఇక ఇబ్బంది పడుతూ అదే నాన్న అది మందరంకి అని అంటూ ఉంటే మందరంకి ఎలా ఉంది అడిగితే ఎవరు కనిపించట్లేదు అని చెప్తున్నావేంటమ్మా అని అంటే అది అని అంటూ రూప కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.